రైట్ బ్రేకింగ్ అందుతోంది. నిన్న రాత్రి ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందింది. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. నేడు విజిలెన్స్ కమిషన్కి ఆ నివేదికను పంపబోతోంది ప్రభుత్వం. అనంతరం గవర్నర్ అనుమతికి వెళ్లనుంది నివేదిక. గవర్నర్ అనుమతిస్తే అరెస్ట్ కానీ ఛార్జ్షీట్ కానీ వేసే అవకాశం ఉంటుంది. ఎఫ్ఐఆర్లో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. దర్యాప్తు క్రమంలో ఇంటర్నేషనల్ కమిషన్ సూచనల అనంతరం కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ నివేదికను పంపనున్నారు. మిగిలిన నిందితుల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఓ పక్కనేమో లైట్ డిటెక్టర్ టెస్ట్కైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఏమో తన యాక్షన్ మళ్ళీ మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు తరువాతి కార్వాయి ఎలా ఉండే అవకాశం ఉంది? చాలా స్పీడ్గానే గవర్నమెంట్ మూవ్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఫార్ములా ఈకి సంబంధించి నిన్న నైట్ గవర్నమెంట్కి అయితే రిపోర్టు అందింది. దీనికి సంబంధించి ఈరోజు విజిలెన్స్ కమిషన్కు గవర్నమెంట్ పంపనుంది. ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్కి పంపిన తర్వాత విజిలెన్స్ కమిషన్ నుంచి అది గవర్నర్కి వెళ్ళనుంది. గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రాసిక్యూషన్ చేయాలనేది ప్రభుత్వం భావిస్తుంది. ఏసీబీ ఇప్పటికే 78 పేజీలతో కూడిన నివేదికను అందజేసింది. దాంతోపాటుగా 1000 డాక్యుమెంట్లను కూడా దాంతోపాటు జత చేసింది. ఇప్పటికే కేటీఆర్ అట్లాగే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి దీంట్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కోసం మాత్రమే ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి గవర్నర్ పర్మిషన్ అవసరం ఉంటుంది. సో అందుకోసమని గవర్నర్కి పంపనున్నారు. ఇక మిగతా ఎవరైతే ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. సో వారికి సంబంధించి ఎలాంటి అనుమతులు అక్కర్లేదు అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక మొదటగా డైరెక్ట్గా గవర్నర్కి పంపిస్తారు అనుకున్నా కూడా, కాకపోతే దానికి ఆ నివేదికకు శాంటిటీ ఉండాలి. ఏసీబీ నివేదికను మళ్ళీ ఒకసారి విజిలెన్స్ కమిషన్కు పంపించి ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకోవాలనేది ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈరోజు దాన్ని విజిలెన్స్ కమిషన్కి పంపనున్నారు. విజిలెన్స్ కూడా ఈ పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ 2 రిపోర్ట్లను కలిపి గవర్నర్కి పంపనున్నారు. గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్ రాగానే ఛార్జ్షీట్ నమోదు చేయనున్నారు. సో ఇప్పటికే కేటీఆర్ దీనిపైన స్పందించారు. ఇది ఒక లొట్టపీస్ కేసు అంటూ నిన్న కామెంట్ చేశారు. సో దీంట్లో ఏమీ లేదు, ఆ నిబంధనల ప్రకారమే నేను చెల్లింపులు చేశాను, నా ఆదేశాల మేరకే చెల్లింపులు జరిగాయంటూ కూడా నిన్న చెప్పారు. కాకపోతే ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. దీనిలో క్విడ్ ప్రోకో జరిగినట్టుగా నివేదికలో మెన్షన్ చేసింది. క్విడ్ ప్రోకో జరిగి ఉంటే కనుక డెఫినెట్గా చర్యలు ఉంటాయనేది అయితే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే మళ్ళీ ఫార్ములా ఈ రేస్ 2 సార్లు కేటీఆర్ విచారణ అనంతరం మరొకసారి ఫార్ములా ఈ రేస్ తెరపైకి వచ్చింది.